అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు మిత్రద్రోహం. అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఎలుగుబంటి ఉండేవి. అవి రెండు చాలా స్నేహంగా ఉండేవి. అదే అడవిలో ఉండే ఒక నక్క వాటితో స్నేహం చేయాలనుకుంది. వాటి దగ్గరకు వెళ్ళి తాను స్నేహం చేయాలనుకుంటున్న సంగతి చెప్పింది. అవి కూడా సరే అన్నాయి. కానీ కొంతకాలం జాగ్రత్తగా నక్కని గమనించిన తర్వాతే స్నేహం చేస్తాము అని కూడా చెప్పాయి. నక్క అందుకొప్పుకొని వాటితో పాటే ఉంటుంది. కోతి, ఎలుగుబంటి కలిసి అడవిలో కొత్త కొత్త చోట్లన్నీ వెళుతూ ఆహారాన్ని వెతుక్కునేవి. ఒక్కోసారి నక్క కూడా వాటితో వెళ్ళేది. ఒకరోజు నక్క నిద్రపోతుండగా కోతి, ఎలుగుబంటి కలిసి బయటికి వెళ్ళాయి. అడవిలో వాటికి ఒక చోట చాలా తీయని పండ్లున్న చెట్లు కనిపించాయి. అవి కొన్ని పళ్ళను తిని మరుసటి రోజు మళ్ళీ అక్కడికే రావాలనుకున్నాయి. తాముండే చోటుకి తిరిగి వెళ్ళాక నక్కకి ఆ సంగతి చెప్పాయి. తెల్లవారి మళ్ళీ అదే చోటుకి పండ్ల కోసం వెళ్ళాయి. కానీ అక్కడ చెట్టుకి ఒక్క పండు కూడా లేదు. సగం కొరికి పడేసిన కొన్ని పండ్లు మాత్రం చెట్టు కింద కనిపించాయి. తమకి ఒక్క పండైనా మిగల్లేదని కోతి, ఎలుగుబంటి బాధపడ్డాయి. ఆ తర్వాత ఇంకో చోటికి వెళ్ళి మళ్ళీ కొన్ని పళ్ళు తిని మరికొన్ని జాగ్రత్తగా ఒక చోట దాచాయి. ఆ సంగతి కూడా నక్కకి చెప్పాయి. కోతి, ఎలుగుబంటి ఆ మరుసటి రోజు వెళ్ళేసరికి తాము దాచుకున్న పండ్లేమీ కనిపించలేదు. తమతో స్నేహంగా ఉంటూనే తమ రహస్యాలన్నీ అడవిలో ఉండే ఇతర జంతువులకు చెప్తోందని తెలుసుకున్నాయి. ఒకరోజు అవి నక్కతో పాటు తాము అడవిలో చాలా దూరంలో కొత్త రకం పండ్లు ఉన్న చాలా చెట్లను చూసి వచ్చామని చెప్పాయి. నక్కేమో వెళ్ళి వేరే జంతువులకి ఆ కబురు అందించింది. అవన్నీ కలిసి కష్టపడి నక్క చెప్పిన చోటికి చేరుకున్నాయి. కానీ అక్కడ పళ్ళ చెట్లు ఏవి కనిపించలేదు. ఆ కోపంతో అవన్నీ కలిసి నక్కని పట్టుకుని చీతకబాదాయి. నక్కకి బుద్ధి రావాలనే అలా చేశామని చెప్పిన కోతి, ఎలుగుబంటి అప్పటి నుంచి దానికి దూరంగా ఉండసాగాయి. అందుకే పిల్లలు దుష్టులకి ఎప్పుడూ దూరంగా ఉండాల్సిందే. అంతేనా? కథ కంచికి మనమేమో ఇంటికి.